ఇక తెలంగాణ సీఎం గారు నమస్కారం, జై శ్రీరామ్. ఒకటి ఏంటంటే మన తెలంగాణలో గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వస్తున్నాయి బియ్యం. పైనుంచి వచ్చే బియ్యాన్ని వీళ్ళు తినకుండా మొత్తం అమ్ముకుంటున్నారండి. 15 రూపాయల కిలో మీద అమ్ముకుంటున్నారు. 15 రూపాయల కిలో లెక్క. మీకు కావాలంటే వీడియో ప్రూఫ్ చూపిస్తా సార్. ఈ వీడియో మాత్రం ఎంత అయితే అంతవరకు షేర్ చేయండి దయచేసి, ఓకేనా? ఒకసారి వీడియో చూడండి ఫస్ట్. మీరైతే ఎంతగా అమ్ముతారు నేను అడిగినా, ఇప్పుడు వాడు ఏమన్నాడో వినండి. भैया कैसा किलो ले रहे, कैसा केजी ले रहे? 15। कितने भी किलो रहो ले लेते, कितने किलो रहते भी ले लेते। यहाँ हमारे बाजू वाले के पास थे मगर उन्होंने नहीं है। విన్నారు కదా ఎంత కొన్నా అన్నాడు వాడు. ఎంత కొంత అంట? 15 రూపాయల కిలో. 15 రూపాయల కిలో కొంటున్నాడు కరెక్టే, కానీ ఈడ వచ్చే అయితే జనాలకు ఫ్రీగానే వస్తుంది. మళ్ళీ ఫ్రీగా వస్తుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, తినకుండా అమ్మేస్తారు. ఇప్పుడు తినడానికి తిండి లేక రోడ్ల మీద బొచ్చెడు మంది ఉన్నారండి. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ అయితే సర్వే చేయండి. ఎవరెవరికి గవర్నమెంట్ నుంచి పథకాలు ఇవ్వాలి, ఇవ్వద్దు, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు తింటారా? సోనా మసూరియో అదో పెద్ద పెద్ద మంచి బియ్యం తింటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి కూడా మీరు ఈ ఫ్రీ బియ్యం ఇస్తే వాళ్ళు తింటారా? మరి వేస్ట్ కదా. అదే లేని వాళ్ళకి ఇక్కడ ఎన్నోసార్లు 4 సార్లు 10 సార్లు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే కూడా ఇస్తలేరు వాళ్ళకు. మళ్ళీ ఉన్నోళ్ళకి బలిసిన వాళ్ళకి అందరూ ఇచ్చుకుంటూ కూర్చే లేని వాళ్ళు ఎక్కడ పోవాలి? లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. తిండికి తిండి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, గరీబ్ వాళ్ళు. వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళకంతా రేషన్ కార్డులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలు కూడా కానీ అన్నీ కట్ చేసి క్యాన్సిల్ చేసి పడేసేయండి. అప్పుడు రోగం కుదురుతుంది. ఇంకా ఉన్నోళ్ళకి కూడా జర తెలిసి వస్తుంది అనమాట ఏంది కథ అనేది. వాళ్ళకి అవసరమే లేదు సార్. ఉన్నోళ్ళకి ఎందుకు చెప్పండి? వాళ్ళు ఎట్లనో సోనా మసూరి బియ్యం తింటారు, మంచి మంచి కార్లలో పోతారు, మంచి బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇటువంటి రేషన్ బియ్యం ఇస్తే వాళ్ళు తింటారా? ఏమన్నా వాళ్ళకి అవసరమా సార్? వాళ్ళకి మస్తు పైసా ఉంది, వాళ్ళు తెచ్చుకొని తింటారు, లేకపోతే ఏమని చేసుకుంటారు. కానీ లేని వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. గవర్నమెంట్ నుంచి సీఎం గారికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తినడానికి తిండి లేని వాళ్ళకు, చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వండి. 10 సార్లు ఇప్పటిదాకా 10 సార్లు చెప్పి రేషన్ కార్డులు ఇస్తామని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. వాళ్ళకి రేషన్ కార్డులు రావాలి. ఇంకా మీరు ఇచ్చే బియ్యం అయితే కంపల్సరీ రావాలి సార్. ఈ ఉన్న వాళ్ళకంతా పీక్ పడేసేయండి సార్. నా రిక్వెస్ట్ ఇదే సార్. ఇది వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సీఎంకు చేరే వరకు షేర్ చేయండి దయచేసి. హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్.